చిత్తూరు జిల్లా చిత్తూరు నియోజకవర్గం స్థానిక మెకానికల్ గ్రౌండ్ ఆవరణలో ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో యువత ప్రత్యేక ప్రావీణ్యాన్ని చూపి ప్రతిభ సాధించాలన్నారు. రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా క్రీడా పోటీల్లో పాల్గొని ప్రావీణ్యం పొందాలన్నారు. ముఖ్యంగా క్రీడల్లో రాణించే వారికి ప్రభుత్వ ఉద్యోగాలు సులభంగా పొందే అవకాశాలు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ షణ్మోహన్, ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు, ఎస్పీ రిశాంత్ రెడ్డి, నగర మేయర్ ఆముద, జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు, క్రీడాకారులు, విద్యార్థులు, మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆడదాం ఆంధ్ర కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గ్రామ వార్డు సచివాలయ స్థాయిలో మన జిల్లా కలెక్టర్ ఫస్ట్ ఆరోగ్యం ధన సంపద శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద పరబ్రహ్మ దీప శుభ్రజ్యోత్స్నా हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा. గౌరవ అతిథులందరినీ కూడా తిరిగి వేదిక మీదకి ఆశీనులు కావాలని చెప్పి ఆహ్వానిస్తున్నాము. ప్రతి నియోజకవర్గ పరిధిలో ప్రతి సచివాలయ వస్తున్నాం ఒక 4 సంవత్సరాల నుంచి. ఆ ప్రోగ్రామ్స్కి ఈ ప్రోగ్రామ్స్కి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముఖ్య తేడా ఏంటంటే, ప్రతి ప్రోగ్రాంలో మనం గవర్నమెంట్ వైపు నుంచి ఏదైనా ఒక సంక్షేమ పథకమో లేకపోతే ఇంకోటి ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఏదైనా నాడు ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు పిల్లలు కానీ తర్వాత వాళ్ళకి సంబంధించిన స్పోర్ట్స్లో అలాంటి ఇంట్రెస్ట్ సంబంధించి మనం ఎప్పుడు పెద్ద మాట్లాడింది లేదు. వాళ్ళకి సంబంధించిన ఆ ఇంట్రెస్ట్ మనం కనుక్కొని దానికి తగ్గట్టుగా ఒక ప్రోగ్రామ్ చేసింది లేదు ఇప్పటి వరకు. బట్ ఈ ప్రోగ్రామ్ స్పెసిఫిక్గా ముఖ్యమంత్రుల వారి ఆదేశాల మేరకు మనం కంప్లీట్గా చిల్డ్రన్, తర్వాత ఎస్పెషల్లీ కాలేజ్ గోయింగ్ చిల్డ్రన్, ఇంటర్మీడియట్, డిగ్రీ ఆ కాలేజ్ నుంచి తర్వాత ఎనీ ఏజ్ గ్రూప్ వరకు, సో ఆ చిల్డ్రన్ ముఖ్య ఉద్దేశంలో పెట్టుకొని హెల్త్ తర్వాత స్పోర్ట్స్ ఎంత ముఖ్యమో అనేది తెలియచేయడానికి నిర్వర్తిస్తున్న కార్యక్రమం ఇది. అండ్ ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి ప్రోగ్రామ్ మనం విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కళ్ళు సాయశక్తిలో శ్రమించాలి. అండ్ ఈ ప్రిపరేషన్స్ ఇంతవరకు తీసుకొచ్చిన దానికి మా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్కి, తర్వాత ఆల్ ఎంపీడీఓ, సిఓజెడ్పీ అండ్ ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి ఐ థ్యాంక్. దే హ్యావ్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్. సో ప్రతిసారి ప్రతి విలేజ్ స్థాయి దగ్గర నుంచి తర్వాత జిల్లా స్థాయి, మండల స్థాయి, తర్వాత కాన్స్టిట్యున్సీ స్థాయి, తర్వాత జిల్లా స్థాయిలో చేయగలిగే ప్రతి స్పోర్ట్ని అంటే ఆల్మోస్ట్ మన జిల్లా వరకు వచ్చేసరికి సార్ ప్రతి సెక్రటేరియట్లో 220 మందిని మనం ప్రతి గేమ్లో ఆడించాల్సిన అవసరం ఉంది సార్, అంటే అన్ని గేమ్స్ కలిపి. అలాగా మన జిల్లా వరకు మాత్రమే ఆల్మోస్ట్ 612 సెక్రటేరియట్స్ కాను టోటల్గా మనం 1000 చిల్లర గేమ్స్ మనం ఆడిస్తాం సార్ ఇన్ ద నెక్స్ట్ 2 months. అండ్ ప్రతి గేమ్లో విన్నర్కి ఒక ప్రైజ్ ఇవ్వటం, ఇప్పుడు విలేజ్ లెవెల్లో అయితే వాళ్ళకి ఒక కిట్ ఇవ్వటం, స్పోర్ట్స్ కిట్, మండల్ లెవెల్లో వాళ్ళకి ఒక ప్రొఫెషనల్ స్పోర్ట్స్ కిట్ ప్రైజ్ ఇవ్వటం, ఆ తర్వాత మండల్ లెవెల్ కాన్స్టిట్యున్సీ లెవెల్లో జిల్లా స్థాయిలో వాళ్ళకి ప్రైజ్ మనీ నగదు రూపంలో ఇవ్వడం, ఇలా ప్రతి స్టేజ్లో ప్రోత్సాహకాలు ఇవ్వటం. తర్వాత అల్టిమేట్లీ ఫిబ్రవరి నెలలో సీఎం గారి చేతుల మీదుగా ఫైనల్స్ జరుపుతూ ఫైనల్స్లో గెలిచిన వారికి సీఎం గారి చేతుల మీదుగా మన అవార్డు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా అందరం కృషి చేస్తుందంటే ఇది ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు పక్కన పెడితే ఇది ఒక పండగలాగా ప్రతి విలేజ్లో, ప్రతి మండలంలో, ప్రతి కాన్స్టిట్యున్సీలో జరగాలి. అండ్
ప్రతి స్థాయిలో మనకు తెలియని మట్టిలో మాణిక్యాలు అంటారు కదా, సో అలాగా కొందరు ప్లేయర్స్ ఉంటారు. సో వాళ్ళని ఎంతవరకు వీలైతే అంతవరకు మనం ప్రొజెక్ట్ చేయగలగాలి. దానికి అందరి సహకారం ఉంటుందని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ విధంగానే ప్రారంభమవుతూ ఉంది. మన ముఖ్యమంత్రి గారు కూడా దీంట్లో పాలు పంచుకుంటా ఉన్నారు. వారి ఆధ్వర్యంలోనే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం మీద అనేక రకాల స్పోర్ట్స్ కానీ గేమ్స్ కానీ ఇవన్నీ కూడా ఒక నెల రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా నిర్వహించి అందరికీ కూడా సర్టిఫికేట్లతో పాటు నగదు బహుమతి కూడా మనం ఇచ్చుకునే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. మన ఆడుదాం ఆంధ్ర అనేది ఒక ప్రత్యేక కార్యక్రమంగా ఈరోజు రూపుదిద్దుకొని ప్రభుత్వం దీన్ని ప్రతి జిల్లాలో కూడా ఏర్పాటు చేస్తుందంటే మీరందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారంటే ఇది ఒక జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. మరి విద్యార్థులు కానీ వారిని ప్రోత్సహించి వారికి తర్బీదు ఇచ్చి వారిని ఈ స్పోర్ట్స్లో పాల్గొనేదానికి అవకాశం కల్పించిన వారి ఉపాధ్యాయులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ కానీ ఫిజికల్ డైరెక్టర్లు కానీ అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈరోజు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. దీంట్లో కొంతమంది విజయం సాధిస్తారు, చాలామంది విజయం సాధించలేరు. మరి విజయం సాధించేవారు ఉత్సాహంగా ఉండినా విజయం సాధించిన వారు మరి నిరుత్సాహపడకూడదని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే స్పోర్ట్స్ అంటేనే స్పోర్టివ్గా ఉండాలని చెప్పి, స్పోర్టివ్గా అంటే ఏది కూడా సీరియస్గా తీసుకోకుండా అందరితో కలిసిమెలిసి ఉండాలా, గెలిచినా ఓడినా అందరూ కూడా సోదరిమణులుగానే మిత్రులుగానే ఉండాలని చెప్పి అది స్పోర్ట్స్ అని చెప్పి దీనికి పేరు పెట్టారు. కాబట్టి మరి ఎవరైనా విజయం సాధించిన వారు సంతోషంగా ఉన్నట్లే విజయం సాధించిన వారు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తాం కాబట్టి మనం కూడా సంతోషంగా ఉన్నామని చెప్పి ఆలోచన చేయాలి తప్ప దీన్ని హార్ట్లోకి తీసుకొని బాధపడే పరిస్థితి ఎవరికి కూడా ఉండకూడదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని స్పోర్ట్స్ కానీ గేమ్స్ కానీ మనం పార్టిసిపేట్ చేసి దీంట్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు చాలా లక్షల్లో ఉన్నారు. వీక్షించే వాళ్ళు దాదాపు 86 లక్షల పైచలకు ప్రేక్షకులు ఉన్నారు. మరి ఇవన్నీ కూడా ఈరోజు ఇంతమందికి ఒక యాక్టివిటీ ఒక నెల రోజులు కల్పించిన